మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ భేటీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం ఎజెండా ఏమిటనే దానిపై ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తోంది. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం జరిగే సమావేశం కాకపోవడంతో ఏదైనా సంచలన నిర్ణయం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఎదురైన పరిణామాలు లేదా మరిన్ని కీలక బిల్లుల విషయంలో కేంద్రం ఏదైనా వ్యూహాత్మక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ భేటీపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం ఎజెండా ఏమిటనే దానిపై ప్రభుత్వం అత్యంత గోప్యత పాటిస్తుంది. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం జరిగే సమావేశం కాకపోవడంతో ఏదైనా సంచలన నిర్ణయం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుకు ఎదురైన పరిణామాలు లేదా మరిన్ని కీలక బిల్లుల విషయంలో కేంద్రం ఏదైనా వ్యూహాత్మక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ భేటీపై ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సర్వత్రా నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇక ఇవాళ జరగబోతున్న కేంద్ర కేబినెట్లో మరి ఏం జరగబోతుంది అనుకోవచ్చు? మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. దీనికి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిన్న పార్లమెంట్ లో మహిళా బిల్లు వీగిపోవడంతో పాటు 3 రోజుల పాటు 16, 17, 18 తేదీలో పార్లమెంట్ సమావేశాలు అంటే ఈ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించింది. అయితే పార్లమెంట్ లో ఏదైతే మహిళా బిల్లు ఏదైతే రిజర్వేషన్ వీగిపోవడంతో దీనికి సంబంధించి ముందు ఏ విధంగా వెళ్ళాలి, రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్లమెంట్ లో బిల్లులు పాస్ చేసుకునే విషయంలో ఎలాంటి ఊహాన్ని అనుసరించాలన్న దానిపైన చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుతో 2029 ఎన్నికలకు పోవాలన్నది బీజేపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. డీలిమిటేషన్ చేసి ఏదైతే 880 పార్లమెంట్ స్థానాలు పెంచి దాని ద్వారా మహిళలు రిజర్వేషన్ ఇచ్చి 2029 ఎన్నికలకే పోవాలన్నది బీజేపీ ప్రధాన లక్ష్యంగా కనిపించినప్పటికీ నిన్న ఏదైతే మహిళా బిల్లు విరిగిపోయింది, దానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలా వెళ్ళాలన్నది కూడా ప్రధానంగా బీజేపీ ఆలోచన కనిపిస్తుంది. మరి ఈ నెల 23వ తేదీన ఇటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ 2 రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఈ 2 రాష్ట్రాల్లో పాల్గొనేందుకు కూడా ఊహలు రచిస్తుంది. మొదటి నుంచిగా పశ్చిమ బెంగాల్ ప్రధానంగా టార్గెట్ గా పెట్టుకుంది. అక్కడ మమతా బెనర్జీని ఓడించి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరేయాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఇటు ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా అందరూ ఇప్పటికే పార్టీ పెద్దలందరూ అక్కడే మచ్చం వేశారు, ప్రచారం చేస్తున్నారు. దీనికి పైన పోటీగా ఇటు అక్కడ ఎన్నికల కమిషన్ తో పాటు అన్ని ఏవైతే బీజేపీకి సంబంధించిన ప్రతిదీ ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అన్ని ఏవైతే
అందుబాటులో ఉన్న వాటిని అన్నిటిని అస్త్రాలు ప్రయోగిస్తున్నప్పటికీ అక్కడ బీజేపీ గెలుస్తుందా లేదా అనేది ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే మహిళా బిల్లులో ఒకవేళ పాస్ అయితే మహిళా బిల్లు 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీజేపీ దాన్ని చెప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అది ఇప్పుడు లేదు కాబట్టి దీన్ని ప్రతిపక్షాలపై నెట్టాలా, లేకుంటే ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకున్నారని ప్రచారం చేయాలన్న దానిపైన కూడా ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. అదేవిధంగా తమిళనాడు కూడా వారికి ప్రధాన ఎజెండా ఉంది కూడా ఎన్నికల్లో అక్కడ తమిళనాడులో పాల్గొనాలన్నది ఈ రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అదేవిధంగా నెక్స్ట్ 2029 ఎన్నికలు కూడా బీజేపీ దేశంలో మరోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా ముందుకెళ్ళింది. ఏదైతే డీలిమిటేషన్ కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సవరణ బిల్లు ఏదైతే వీగిపోయిందో మరి ఒకసారి దీన్ని తీసుకురావాలని లేదా ఇప్పటికే ప్రతిపక్షాలు చెప్తున్న మాట ఏంటంటే ఏదైతే ఇప్పుడు కాదు దీని మహిళా బిల్లుకు సంబంధించిన ఏదైతే అంశాలు పెట్టారో ఆ అంశాలు డీలిమిటేషన్ చేసి జనగణన చేసిన తర్వాత డీలిమిటేషన్ చేస్తారో ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తానన్నది మొదట్లో పెట్టారో అయితే అన్యోన్యంగా ఏదైతే 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దాని మహిళా బిల్లు ముందుకు తీసుకొచ్చి అయితే ప్రతిపక్షాల ఆరోపణలు ఇది మహిళా బిల్లులు కాదు డీలిమిటేషన్ అదేవిధంగా కేంద్ర పాలితాలకు సంబంధించిన విషయాలు కాబట్టి ఇది మహిళా బిల్లుకి ఎలాంటి సంబంధం లేదు, కావాలని మహిళా బిల్లును బీజేపీ అడ్డు పెట్టుకుని ఆ పార్లమెంట్ లో నెగ్గాలనే ప్రయత్నంలో డీలిమిటేషన్ అందుబాటులో తీసుకురావాలన్నది ప్రధానంగా ఉన్నారు. రామకృష్ణ, నిన్న పార్లమెంటులో జరిగిన దాన్ని మనం చూసినట్లయితే ఈ డీలిమిటేషన్ కావచ్చు, లేదంటే మహిళల రిజర్వేషన్ సంబంధించి 33% మొత్తంగా అయితే బిల్లు మరి ఆమోద ముద్ర పొందుతుందని అందరూ భావించారు. కానీ ఒకవైపు ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించడం, ఓటింగ్ జరిగిన తర్వాత ఇది వీగిపోయిందనే వార్తను మనం విన్నాము. మరి ఇప్పుడు దీనిపై ప్రధాని మోదీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనుకోవచ్చు? అంటే ఇప్పటికే ఏదైతే బీజేపీ ఆరోపిస్తుందో ఇది మహిళా బిల్లు ఓడిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల పార్టీ అని ఉన్నారు. ప్రతిపక్షాలు మాత్రం ఇది మహిళా బిల్లు కాదు, మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని రాజ్యాంగాన్ని తమ ఆధీనంలో తీసుకునేందుకు 131 రాజ్యాంగ సవరణ చేయాలన్నది ప్రధాన ఉద్దేశం ఉంది. ఇందులో ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని మేము మహిళల బిల్లుకి మేము వ్యతిరేకం కాదు, మహిళల బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మహిళల బిల్లు ఆమోదించాలనేది మొదటి నుంచి రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఏదైతే 2023లో మహిళా బిల్లు పార్లమెంట్ ఉభయ సభలో రాజ్యసభలోనూ అదేవిధంగా పార్లమెంట్ లోనూ ఆమోదం పొందినప్పటికీ ఇప్పుడు ఆ బిల్లును తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దాని ప్రకారం ఏదైతే 2023లో బిల్లు ఏదైతే ఆమోదం పొందిందో దాని ప్రకారం వెంటనే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది రాహుల్ గాంధీ. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయ క్రీడ ఆడుతుంది కాబట్టి దీన్ని అడ్డుకుంటామని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాయి. కానీ ఏదైతే మహిళలకు సాధించాలి, మహిళలకు చట్టసభలుగా గౌరవం ఇవ్వాలి, 33% రిజర్వేషన్ ఇవ్వాలనేది బీజేపీ లక్ష్యం అని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ రెండు పార్టీలు చూసుకున్నట్టయితే ఇటు మహిళలకు మేము వ్యతిరేకం కాదు అన్ని పార్టీలు చెప్పడానికి మహిళా బిల్లు విరిగిపోవడం ప్రధాన కారణంగా మహిళా బిల్లును చాక చూపించి రాజ్యాంగం తమ ఆధీనంలో తీసుకునే బీజేపీ ప్రయత్నిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు. చాలు కృష్ణ గారు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఇది వీగిపోయిందో ఇది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మరి బీజేపీ దీన్ని ఎజెండాగా వాడుకునే అవకాశం ఉంది. ఇది కలిసి వచ్చే అంశం అనుకోవచ్చా బీజేపీకి? అదే ఏదైతే రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో కూడా ఇదే ప్రధాన అంశంలో ప్రతి ఎన్నికల్లో బీజేపీ చూస్తున్నట్టయితే ప్రతి ఎన్నికలకు ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దానికి ఎన్నికలను ఒక టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తుంది కాబట్టి బీజేపీ ఈసారి 2029లో మహిళా బిల్లు రిజర్వేషన్ టార్గెట్ గా ముందుకెళ్లాలనుకుంటుంది. వాటిని పశ్చిమ బెంగాల్లో కూడా విజయం సాధించాలి, పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగర మొదటి నుంచి భావించినప్పుడు గత ఎన్నికలలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి రాకపోయింది. ఈసారి ఏ విధంగా పశ్చిమ బెంగాల్ సాధించాలో దానికి అందుకే ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ మహిళా బిల్లును ముందుకు తీసుకొచ్చారు. 3 రోజుల సమావేశాలు కూడా ఇది ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికీ చెప్తున్నమాట ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికల తర్వాత అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బిల్లులకు ఆమోదించేందుకు అవకాశం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసుకున్నాం. నరేంద్ర మోడీ నియంత్రితతో వెళ్ళడం వల్లే ఇలాంటి అవకాశం వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని సాగచూపించి ఇప్పుడు బీజేపీ కూడా ఏదైతే మహిళలకు మేము 33% రిజర్వేషన్ అని బీజేపీ భావించినప్పటికీ ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకుని మహిళలను
చట్టసభలో రానికుండా మహిళలను అడ్డుకుని దీని ప్రధాన అస్త్రంగా బీజేపీ వాడుకునే అవకాశం అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ ఇటు తమిళనాడు వాడుకునే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. చాలు. థ్యాంక్ యూ రామకృష్ణ.